ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిజంగానే వర్షార్పణం అవుతున్నాయా? ఈ ప్రశ్న ఎందుకంటే ఈ సెషన్స్ ముగియడానికి ఇంకా 3 రోజుల గడువు మాత్రమే ఉంది. ఇంతవరకు గట్టిగా ఒక్క అంశంపై కూడా చర్చ జరగలేదు. కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులకు ఆమోదం అయితే దక్కుతుంది, కానీ అసలు ఆ బిల్లుల పరమార్థం కానీ ప్రయోజనం ఏంటి అనేది మాత్రం పబ్లిక్కి తెలియకుండా పోతోంది. సోమవారం లోక్సభలో విపక్షాల ఆందోళనతో వాయిదాల మధ్యనే సభ నడవగా బోలెడంత ప్రజాధనం వృధాగా పోతోందనే విమర్శలు ఎక్కువ వినిపిస్తున్నాయి. పార్లమెంట్లో అదే రచ్చ. చందా చోరీపై చర్చకు కాంగ్రెస్ పట్టు. స్పీకర్ విజ్ఞప్తులను పట్టించుకోని విపక్షాలు. హోంమంత్రి అమిత్ షా ప్రసంగానికి ప్రభుత్వం సై. తమ పట్టే నెగ్గాలంటున్న అపోజిషన్. పార్లమెంటు వర్షాకాల సమావేశాల గడువు 13 వరకే. ఓవైపు వర్షాకాల సమావేశాల గడువు దగ్గరకొచ్చినా సభలో విపక్షాల ఆందోళనకి బ్రేక్ పడలేదు. దీంతో సోమవారం కూడా లోక్సభ ఏ చర్చ లేకుండానే వాయిదా పడింది. సభలో రామ మందిరం విరాళాల చోరీతో పాటు విద్యార్థులపై లాఠీ చార్జ్ అంశంపై చర్చ జరగాలంటూ అపోజిషన్ పట్టుబట్టింది. ప్రభుత్వం హోంమంత్రి అమిత్ షా ఈ అంశాలపై ప్రసంగిస్తారని ప్రకటించింది. అలానే స్పీకర్ కూడా దానికి సంబంధించిన సమయాన్ని ప్రకటించారు. అయినా కూడా ప్రతిపక్ష పార్టీలు తమ పట్టు కొనసాగించాయి. దీంతో సభలో రగడ కొనసాగింది. విపక్షాల ఆందోళనల మధ్యనే ట్రైబ్యునల్స్ సంస్కరణల బిల్లుకు లోక్సభ ఆమోదం దక్కినట్టు స్పీకర్ ప్రకటించారు. అయితే అమిత్ షా వచ్చే వరకు సభలో ఇలానే వ్యవహరిస్తామని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రకటించారు. అలానే ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విద్యార్థులపై లాఠీ చార్జ్ వ్యవహారంపై మరోసారి విమర్శలకు దిగారు. ఈ ఎపిసోడ్లో పాలకులు దోషులైనా లేదా అసమర్థులైనా అయ్యుండాలి అంటూ ట్విట్టర్లో పోస్టు పెట్టారాయన. మరోవైపు రాజ్యసభలోనూ ఇదే తరహా సన్నివేశాలు కనిపించాయి. ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, మైనింగ్ మినరల్స్ బిల్ సభలో పెండింగ్ లో ఉండగా ఎన్డీఏ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డీలిమిటేషన్ బిల్లుపై ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది.